మనం చూసాం అమరావతి ఉద్యమం సమయంలో మహిళలను రక్తం వచ్చేలా కొట్టిన పరిస్థితులు కనిపించాయి. ఈ రోజు కూడా అదే విధంగా ఇటు అంగన్వాడీలను, తర్వాత ఆశా వర్కర్లను, లేదంటే మున్సిపల్ కార్మికులను అదే విధంగా రక్తాలు వచ్చేలాగా గుండెలపైన తనుతూ పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఎట్లా చూస్తారు? ఏంటి అప్డేట్స్ ఏంటి? ఏం చెప్తున్నారు వాళ్ళు? పవన్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో, బ్రిటిష్ పాలనలో ఉన్నామో లేకపోతే ప్రస్తుతానికి ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామో మనకైతే తెలియని పరిస్థితి. ఎందుకంటే మనం చూసుకుంటే గత 28 రోజులుగా నిరావతకంగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తూ వస్తున్నారు. వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని, కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అమలు చేయాలని, అలాగే కనీసం మట్టి ఖర్చులకు కూడా ఇవ్వటం లేదని చెప్పేసి అయితే మాత్రం వారందరూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఒక పక్క మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా కోవిడ్ టైంలో నిరావతకంగా కూడా వాళ్ళు సేవలు అందించారు. వారి ప్రాణాలను కోల్పోయారు, వారి కుటుంబాలను కూడా కోల్పోయారు. అయినా కూడా ప్రభుత్వం మున్సిపల్ ఎంప్లాయీస్ని కూడా పట్టించుకోవట్లేదు. సమగ్ర శిక్షణ అభియాన్ చూసుకుంటే మొత్తం జగన్ స్థాపించినటువంటి నవరత్నాలన్నీ కూడా వాళ్ళే మొత్తం అమలు పరుస్తున్నారు. అటు వాళ్ళకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఇటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, ఉద్యోగాల పోస్టులు ఖాళీ అవ్వలేదంటూ కూడా ఇటు ఉద్యోగస్తులు ఇది. మరోపక్క ఆశా వర్కర్లు కనీస వేతనం పెంచాలంటూ ఆశా వర్కర్లు వాళ్ళకి సరైనటువంటి ట్యాబులు లేవు, సరైనటువంటి ఉద్యోగ భద్రత లేదంటూ ఇటు ఆశా వర్కర్లు. మనం చూసుకుంటే ఇది ధర్నా చౌక్లో ఉన్నాము. ధర్నా చౌక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేదు, ఈ ఏరియా మొత్తం ఇచ్చేసినా కూడా మొత్తం ధర్నాతో నిండిపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోవడంతో వారు నిరావతకంగా 28 రోజుల పాటు చేస్తున్నారు. వారిపైన ఎస్మాని ప్రయోగించారు, ఆ అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే మేము బెదరం చెదరం అంటూ కూడా వారందరూ కూడా అలాగే నిలబడతామంటున్నారు. ఒక్కసారి ఇక్కడ సుబ్బరామమ్మ గారు మనతో ఉన్నారు. అంగన్వాడీల్ని గత 28 రోజులుగా ముందుకు నడిపిస్తూ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మనతో సుబ్బరామమ్మ గారితో మాట్లాడదాం. అసలు ఎస్మా ప్రయోగించారు మేడం, దీనికి మీరు ఏంటి? సాయంత్రం 5 గంటల లోపు విధుల్లోకి హాజరవ్వాలి, లేని పక్షంలో టెంట్లు పీకేస్తాం, ఉద్యోగాల్లోకి లోపలికి రానివ్వం, మీకు మరో జీవో ఇచ్చి మొత్తం అందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయించేసి ఉద్యోగాల్లోంచి కూడా తీసేస్తామంటూ కూడా మీకు బెదిరింపులు వస్తున్నాయి. అసలు ఏంటి ఎస్మా ప్రయోగాన్ని మీరు ఎంతవరకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో కొత్తగా ఎస్మా ప్రయోగించడం కాదు, మా సమ్మె ప్రారంభించిన వెంటనే ఇప్పటికీ మాకు 5 సార్లు బెదిరింపులు పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు భయపడరు. ఇలాంటి ఎస్మాలు ఎన్ని ప్రయోగించినా ఈ ప్రభుత్వం తస్మాన్ జాగ్రత్త అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ నాయకత్వాన్ని చర్చలకు పిలవాలి. వేతనాలు, గ్రాట్యుటీ, మినీల సమస్య తేల్చేంత వరకు సమ్మె కొనసాగిద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సాయంత్రం లోపు మాకు డెడ్ లైన్ అని చెప్తా ఉన్నారు. మీరు కాదు మాకు డెడ్ లైన్ పెట్టాల్సింది, ఈరోజు మేమే మీకు డెడ్ లైన్ పెడతా ఉన్నాం. సంక్రాంతి లోపు అంగన్వాడీల సమస్య కనుక పరిష్కారం చేయకపోతే మా పోరాటం మరొక తీవ్ర రూపం దాలుస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేమేం అడుగుతా ఉన్నాం, ఈరోజు అంగన్వాడీలకి 4 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావలేదు. ఈ కాలంలో నువ్వు వచ్చిన తర్వాత కేవలం 1000 రూపాయలు మాత్రమే వేతనాలు పెంచారు. ఈ వేతనాలు 1000 రూపాయలు పెంచి మేమే 7000 నుంచి 11,500 చేసామని ఒక అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి అబద్ధ ప్రచారాలకి ఎవ్వరూ నమ్మరు. రెండోది, 1,00,000 మంది 28 రోజుల నుండి ఎందుకు వీధుల్లో ఉంటున్నారనే మాటలో ఇంగితగా కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని ఈరోజు వాళ్ళ బాక్సులు వాళ్ళు కట్టుకొని ఈరోజు ఇహనైనా జగనన్న అక్క చెల్లెమ్మల గురించి ఏమన్నా ఆలోచన చేస్తాడేమో, సానుకూలంగా వింటాడేమో, ఇప్పటికైనా పట్టించుకుంటాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఈరోజు 28 నుంచి శాంతియుతంగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదో సాయంత్రంలో మీరు చేరిపోండి అంటే చేరటానికా? 28 రోజులు సమ్మె జరుపుతుంది, చేరటానికా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి ఎస్మాని ఎవరికి ఉపయోగించుకోవాలో తెలియలేని పరిస్థితిలో ఈరోజు దద్దమ్మ ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము అంటున్నాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు అంగన్వాడీ సమ్మెల మీద ఎస్మాలు ప్రయోగించలేదు. కానీ ఎస్మాలు ప్రయోగించడం అంటే అత్యవసర సర్వీసులకు మాత్రమే వర్తిస్తాయి అని చెప్పేసి మేము చదువుకున్నాం. ఈరోజు కరెంటో, నీళ్ళో, లేకపోతే మందులో, లేకపోతే పాలో, ఇలాంటి అత్యవసర సర్వీసులు. కానీ పౌష్టికాహార లోపం వల్ల గర్భిణీలు, బాలింతలకి ఈరోజు అనారోగ్యం, రక్తహీనతకు గురవుతున్నారు కాబట్టి మీ సమ్మె మీద ఎస్మా ప్రయోగిస్తున్నాం అంటున్నాడు. మేడం, ఎస్మాని యాక్చువల్గా మీరు న్యాయపరంగా అంటే ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఎస్మా మీకు ప్రయోగించారు, ఆ అస్త్రాన్ని మీ మీద ప్రయోగించారు. సో ఫైనలీ మీరు కూడా చట్టపరంగా వెళ్తారా, కోర్టు పరంగా వెళ్తారా? ఎలా మీరు దాన్ని ఎదుర్కోబోతున్నారు?
మేము మొదట చెప్పదలుచుకుంది ఈ ఎస్మా మాకు వర్తించదు. ఈరోజు అంగన్వాడీలు గౌరవ వేతనతో ఉంటున్నారు. మేమేం ప్రభుత్వ ఉద్యోగులం కాదు. మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ ఎస్మాను ప్రయోగిస్తారు. మరి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందా ఈ ప్రభుత్వం? ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు కానీ, ఆ బెనిఫిట్ కానీ, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ అమలు చెయ్యి. ఆ తర్వాత మా మీద ఎస్మా ప్రయోగిస్తావో లేదా ఇంకొకటి ప్రయోగిస్తావో ఏంటనేది నువ్వు నిర్ణయించుకో. అసలు మీరేమో వేతనాలు అడిగితేనేమో మీకు హానరోరియం బేస్ తోటి మీరు ఉంటున్నారు. కనీసం మీరు వర్కర్లు కూడా కాదు, మీకు ఏ చట్టాలు అమలు కావని చెప్పేసేమో అది చెప్తారు. ఆ స్కీములో పనిచేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఎస్మాన్ మీరు ధర్నాలు చేస్తే మాత్రం మీ మీద ఎస్మాన్ ప్రయోగించామని చెప్తున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాం, ఈరోజు అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించావా? ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఎస్మాను నువ్వు ప్రయోగించు. మరి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా ఎస్మా ప్రయోగిస్తే మాకెలా చెల్లుబాటు అయింది? ఈ మాత్రం కూడా ఇంగితం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. లీగల్గా వెళ్ళాలా లేదనేది మేము తప్పకుండా ఆలోచన చేస్తాం. కానీ ఈ ఎస్మా చట్టం అనేది మాకు వర్తించదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బెదిరింపులకి, తాటాకు చప్పుళ్ళకి రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీ ఉద్యమ చరిత్ర ఈరోజు 30 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నారు వీళ్ళు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 150 రూపాయలు వేతనానికి చేరారు. ఈరోజు కనీసం 11,500 వచ్చినాయి అంటే అనేక నిర్బంధాలను ప్రయోగించింది, పోలీసులతో తన్నింది, కేసులు పెట్టించింది, గుర్రాలతో తొక్కిచ్చారు. అన్నీ ఎదుర్కొంటేనే ఈ స్థాయికి వచ్చాం అనేది మర్చిపోవద్దు. ఈరోజు ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల క్రితం మేము ఆందోళన చేస్తే అప్పుడే మా ఆందోళన మంచి అయిపోతాయా? అప్పుడేమో ధర్నాలు చేస్తే మంచి అయిపోతాయా? మీరు వచ్చి మీ మంత్రులే మా ఆందోళనలో పాల్గొన్నారు, అప్పుడే మీరు గట్టిగా పోట్లాడండి అని చెప్తారా? ఇప్పుడు మాత్రం మా కడుపు మండి, ఆకలి మంటలు, ధరలు సరిపోతా అంటే వేతనాలు పెంచమంటే ఇప్పుడు మాత్రం చాలా నిర్బంధం, మీరు చాలా అన్యాయంగా చేస్తున్నారు. ఇది మా జగన్మోహన్ రెడ్డికి అభాష. మేము 10 డిమాండ్ల పరిష్కారం చేశామని చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ ఎడ్యుకేషన్ మంత్రిని, 10 డిమాండ్లు పరిష్కారం చేస్తే ఎందుకు ధర్నాలు చేస్తారు? ప్రధాన డిమాండ్ ఈరోజు డే 1 నుండి మేము చెబుతుంది ఏంటంటే మా వేతనాలు సరిపోవట్లేదు, మాకు ఇస్తుంది తక్కువ వేతనం ఇస్తున్నారు. 7,000 హెల్పర్లకి, వర్కర్లకి 11,500 ఇస్తున్నారు. ఇది సరిపోవట్లేదు. దీని గురించి ఫస్ట్ మాట్లాడిన తర్వాత మిగిలిన డిమాండ్లు మాట్లాడమంటున్నాం. వీళ్ళు చెప్పిన 10 డిమాండ్ల పరిష్కారం ఏమిటి అంటే గ్రాట్యుటీ అంట. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేసుకోవాలంట. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? సుప్రీంకోర్టు అంగన్వాడీలు గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి ఒక తీర్పు ఇస్తే ఈ ప్రభుత్వం మాత్రం అమలు చేయదంట. మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళామంట. ఇదేం దద్దమ్మ ప్రభుత్వం అని అడుగుతున్నావు. ఈరోజు మినీ సెంటర్లు మెయిన్గా మారుస్తామని చెప్పేసి అంగీకరించావు, ఇంతవరకు జీవో ఇచ్చావా? జీవో ఇవ్వలేదు. ఈరోజు 100 మంది కార్యకర్తలు 30-40 ఏళ్ళు పనిచేసి సర్వీస్ చేసి నిర్దాక్షిణ్యంగా చనిపోతున్నారు. కొంతమంది అర్ధాయిస్తోడు చనిపోతున్నారు. వాళ్ళు కనీసం మేము 10 లక్షల బీమా అడుగుతున్నాం. ఏది బీమా జీవో వచ్చిందా? పోనీ వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాం, లేకపోతే మట్టి ఖర్చులు ఇవ్వాలని అడుగుతున్నాం. ఇచ్చావా నువ్వు జీవో? ఎందుకు అబద్ధ ప్రచారాలతోటి ఈరోజు డబ్బులు ఉన్నాయని చెప్పేసి యాడ్లు తయారు చేసి ఈరోజు ప్రచారం చేస్తే ప్రజలు ఎవ్వరూ నమ్మరు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని యాడ్స్ని ఆపేసి ఇచ్చే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అంగన్వాడీలకు ఇస్తే మీకు అంతా ఇంత మర్యాద, గౌరవం ఉండిద్దని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అయితే మరికొంతమంది వామపక్షాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. చెప్పండి మేడం, ఇక్కడ బేబీ రాణి గారు ఉన్నారు. సో ఈ ఉద్యమాన్ని 28 రోజులుగా ముందుకు తీసుకెళ్లడంతో కీలక పాత్ర వహించారు. చెప్పండి, ప్రభుత్వం వైఖరిని ఎలా చూడాలంటారు? ఏమాత్రం కూడా ప్రభుత్వం మొండి వైఖరి వదలట్లేదు. ఇటు మున్సిపల్ కార్మికులను చూస్తే గుండెల మీద తన్నడం, కాళ్లతో ఎగిరి తన్నడం, లేకపోతే వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇటు మహిళల్ని చూస్తే అరెస్టులు చేశారు. ఏ రకంగా చూడాలి ప్రభుత్వ వైఖరిని అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి రోజులు దగ్గర పడ్డాయి. దాంతో ఆయన చెవి కోసిన మేకలాగా ఎగురుతున్నాడు. ఆయన చాలా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక 2-3 ఒక నెల, 15 రోజుల్లో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అసలు రోడ్ల మీద అసలు కష్టపడి మాకు ఆకలి బాధ ఉందని చెప్పుకునే పరిస్థితులు లేకుండా చేసేయాలి. అప్పుడు అందరికీ ఆకలి దప్పుగా లేకుండా ఉన్నారు. చాలా బాగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలని చూస్తున్నాడు ఆయన. కానీ ప్రజలందరికీ తెలుసు, ఓటేసే వాళ్ళందరికీ తెలుసు ఏం చేయాలో ఏంటి అనేది. ఈవేళ దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరేస్తుంది? ఎస్మా ప్రయోగించింది అంగన్వాడీల మీద. ఎస్మా ప్రయోగించినా మేము చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్తగా ఉండు, నువ్వు నెల 15 రోజులు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి. మరోటి ఈవేళ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లని, పీడీలని
సిడి పోల్ని ఐసిడిఎస్ అధికారి యంత్రాంగాన్ని అంతటిని కూడా పిలిచి రోడ్డు మీదకి అంగన్వాడీలతో మాట్లాడండి, చర్చించండి, వాళ్ళు బెదిరించండి, మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పండి, మీ ఉద్యోగాలు తీసేసి కొత్త వాళ్ళు వేసుకుంటామని చెప్పండి. ఇలాంటివి అన్నీ ప్రచారం చేస్తున్నారు. కానీ ఎట్టే పరిస్థితుల్లో అంగన్వాడీలు అది బెదిరలేదు. ఈ టెంటలు తీసేస్తామని కూడా ఇప్పుడు పోలీసు అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 5 గంటలకేనంట ఈ టెంట్లు. 5 గంటల తర్వాత టెంట్లు పీకేస్తాం, నాయకులందరినీ అరెస్టులు చేసేస్తాం, మిమ్మల్ని అందరూ జైలు తీసుకెళ్తామన్నాం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది పైగా ఉన్న అంగన్వాడీలందరినీ వాళ్ళ జైలుతో నింపేయండి. జైలుతో నింపేస్తే మా కుటుంబాలు కూడా వచ్చేస్తాయి. అలా చూస్తే 4-5 లక్షల మంది అంగన్వాడీలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ రోడ్ల మీదకి వస్తారు. వీళ్ళందరినీ మీరు జైల్లో పెట్టేసి మమ్మల్ని పోషించండి, అక్కడైనా మాకు తిండి దొరుకుతుంది. అది ఓవరాల్ గా చూశారు కదా పవన్, ఎలాంటి పరిస్థితి ఉందనేది మీకు విజయవాడలో అర్థమవుతుంది. ఓవరాల్ గా ఇటు మున్సిపల్ కార్మికులు, ఇటు అంగన్వాడీ మహిళలు, అలాగే చూసుకుంటే సమగ్ర శిక్షణ అభియాను, ఇలా ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరు కడుపు మండి ఉన్నారు. వారి కనీస వేతనం ఏదైతే ఉందో కనీస వేతనం పెంచమని ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ వారి మీద అరెస్టులు చేయడం, వారి పోలీసులు జులుము ప్రదర్శించడం, వారిని బూటుకాలతో తనడం, గుండెల మీద గుద్దడం, అలాగే వాళ్ళే రౌడీల్లా ప్రవర్తిస్తూ సూదులతో గిచ్చడం, సూదులతో గేరడం, అలాగే గోళ్లతో రక్కడం వంటివి చేస్తున్నారు. దీంతో అమానుషంగా ప్రవర్తించడం, కొంతమంది మహిళలు కూడా కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి మరి కాసేపటి క్రితం మనం చూసాం కూడా. అలాంటి పరిస్థితి విజయవాడలో అయితే మాత్రం ఉధృత వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి ఉధృత వాతావరణం నెలకొన్నా, ఎలాంటి అరెస్టులు చేసినా, ఎలాంటి బూటుకాలతో తన్నా, ఎలా గుండెల మీద గుద్దినా మా సమ్మె అయితే వదలబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కథలో మమ్మల్ని కదిపించడం ఎవరి తరం కాదని అయితే మాత్రం ఇక్కడున్న అంగన్వాడీ మహిళలందరూ కూడా ముక్తకంఠంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లీలా.